ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లోని 300 మంది తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కార్పొరేటర్ శాంతి సాయజన్ శేఖర్, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో బ్రహ్మపురి కాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈశ్వర్పురి కాలనీ చారి గారికి, అలాగనే యాకూబ్ పాషా గారికి, ఎంఆర్ఓ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు మీరు ఇక్కడ ఉండేటోళ్ళు లేకున్నా కూడా మీ ఊర్లలో కూడా ఉంటే అక్కడ కూడా మాకు చాలా మంది నేను ఇన్ఫ్లుయెన్స్ ఉంటాం కాబట్టి మేము అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మీ ఊర్లలో కూడా నేను పని చేపించే బాధ్యత నాది. ఎవరికైనా కష్టం ఉంటే కూడా ఇప్పుడు మీ ల్యాండ్లు ఉంటాయి, లేకపోతే ఇల్లు ఉంటుంది, అక్కడ ఏదైనా రిలేషన్లలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే కూడా అది కూడా నేను చూసుకునే బాధ్యత నాది. మా ఆఫీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కాగానే ఎవరికి వింగ్ వాళ్ళకు ఉంటుంది. హెల్త్ సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది, సపరేట్ ఇది ఉంటుంది. అలాగనే మున్సిపల్ సంబంధించిన సపరేటు, మైనార్టీకి సపరేటు, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టి మీ అందరు కూడా ఈజీ అయ్యేటట్టు మీరు ఇస్తే అప్లికేషన్ ఇవ్వగానే మేమే పర్సీవ్ చేస్తాం. మీరు ఎవరి దగ్గర తిరిగే అవసరం ఉండదు. అవసరం లేకుండానే అన్ని పనులు చేసి పెడతా అని చెప్పి కోరుకుంటున్నాను. నేను చాలా సంతోషం ఈరోజు మీరు వెల్కమ్ చేసి నాకు ఏకగ్రీవంగా మన అందరు కూడా ఓటేస్తా అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా అదే భరోసా పెట్టుకొని మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత నాది. 100% మీరు ఏ రకంగా అయితే చేసిండ్రో ఇంకా అంతకు రూపాయి ఎక్కువనే చేస్తా, కానీ మీకు ఎవరు కూడా తక్కువ చేయను. మీకు అందరు కూడా నేను టేక్ కేర్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, ఇక్కడ దేవేంద్రన్న కూడా మాటిస్తే వెనకపోడు. అలాగనే మా అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండి ఎమ్మెల్యే కూడా ఉండే బండారి రాజిరెడ్డి గారు. అంటే కొద్దిమంది యంగ్స్టర్స్ తెలియదు, కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు అందరు కూడా తెలుసు మా అన్న ఎట్లాంటి వాడు అనేది. ఎమ్మెల్యే ఉండే, తిరుపతి బోర్డు మెంబర్ కూడా ఉండే. ఎవరికి వచ్చినా కూడా మేము లెటర్ ఇచ్చేవాళ్ళం. దర్శనం కాడికి నుంచి ఏది ఉన్నా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగేవాళ్ళు. మా అన్న కూడా అంతే హానెస్ట్ గా పనిచేసేవాడు. నేను కూడా అంతే హానెస్ట్ గా మీ అందరు కూడా పనిచేస్తాను. నేను మీకే కాదు, మీ పిల్లలకు సంబంధించిన కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, లేకపోతే ఇతర జాబులు వచ్చేదానికి కూడా, ఏదైనా ప్రైవేట్ కంపెనీ జాబుల దానికి కూడా నాదే బాధ్యత. నేనే మీ అందరికి కూడా చేసి పెడతాను. నేను అట్లేకపోతే కాలనీకి సంబంధించింది డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, ఇతర అమ్యూనిటీస్ ఏది ఉన్నా కూడా నా బాధ్యత. అవన్నీ గవర్నమెంట్ నుంచి చేసే పనులే, అవే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇంతకుముందు ఫస్ట్ చెప్పింది కాలేజ్, స్కూల్స్ కానీ మీకు తెలుసు. పక్కన ఒక అమ్మాయికి మెడిసిన్ సీట్ వస్తే డబ్బులు లేక ఇంట్లో పని మనిషి బిడ్డ డబ్బులు లేవంటే నా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్ గా ఫీజు పే చేసిన. ఇప్పటికీ 3rd ఇయర్ ఏమో చదువుతుంది మెడిసిన్. అట్లా చాలా మంది కడుతున్నా. మన దాంట్లో కూడా ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే మెడిసిన్ సీటు వాళ్ళకు కూడా కట్టే బాధ్యత నాది. బ్రహ్మపురి కాలనీ అసోసియేషన్ మరియు సభ్యులము, గౌరవనీయులు ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి కారు గుర్తుపై ఓటేసి కాలనీ వాసులందరము ప్రతిజ్ఞ చేస్తున్నాము. కొన్ని శాంక్షన్ అయింది, కొన్ని అయితే మీ పనులన్నీ ఒక 6 నెలల లోపలనే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని కూడా, బ్యాలెన్స్ పనులు కూడా కంప్లీట్ చేస్తామని కూడా మీకు కూడా చెప్పారు. అవన్నీ కూడా మీ అందరు కూడా సభాముఖంగా మాటిస్తూ ఇప్పుడు ఈ తీర్మానం అసోసియేషన్ మరియు కాలనీ సభ్యులం అందరం కలిసి చేసిన తీర్మానం గౌరవనీయులైన శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు బిఎల్ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మా యొక్క కాలనీ మొత్తం సుమారు దాదాపు 4-5 వేల మంది ఓటర్స్ను మీకు మద్దతుగా నిలిచి కారు గుర్తుపై ఓటు వేసి ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని కాలనీ వాసులందరము ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మీరు తర్వాత మా కాలనీ మన గుర్తు కారు గుర్తు కాబట్టి దయచేసి మీరందరూ కూడా, మీరే కాదు మీ ఫ్యామిలీలో రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులకు ఎవరున్నా కూడా మన కారు గుర్తుకు ఓటేపించి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.